గ్రూప్ 1 అంశంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 తుది మార్కుల జాబితా జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వెలువరించింది. జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని, లేదంటే పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి స్టే విధించింది. గ్రూప్ 1 అంశంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 తుది మార్కుల జాబితా జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు వెలువరించింది. జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని, లేదంటే పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి స్టే విధించింది. గ్రూప్ 1 అంశంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 తుది మార్కుల జాబితా జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, టీజీపీఎస్సీతో పాటు ఎవరైతే ఇప్పుడు ఈ గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా అది గొప్ప ఊరటగానే చూడాలి. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో జనరల్ మార్కులను ర్యాంకులను రద్దు చేస్తూ తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలంటూ కూడా స్పష్టం చేశారు. ఒకవేళ సాధ్యం కాకపోతే ఎగ్జామ్ కూడా మళ్ళీ కండక్ట్ చేయాలంటూ కూడా చాలా కీలకమైనటువంటి తీర్పు అప్పుడు ఆదేశాలు ఇవ్వడం కొంత ఈ అభ్యర్థులకు కావచ్చు టీజీపీఎస్సీ కూడా ఒక షాక్గా అది మిగిలిపోయింది. సో ఈ సమయంలో మళ్ళీ అప్పీల్కి వెళ్ళినటువంటి టీజీపీఎస్సీ తర్వాత అభ్యర్థులు ఈరోజు దానికి సంబంధించి ఏజీ అయితే చాలా బలంగానే వాదనలు వినిపించారు. ఇది చాలా అసంబద్ధమైనటువంటి తీర్పు, అంటే అభ్యర్థులకు సంబంధించిన భవిష్యత్తును కూడా చూడాల్సి ఉంటుంది. ఎన్నో రోజులుగా గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేదు. అలాంటిది గ్రూప్ 1 చాలా రోజుల తర్వాత నిర్వహించినప్పటికీ ఎక్కడ నిబంధనల విరుద్ధంగా వ్యవహరించలేదు. కానీ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు చాలా విరుద్ధంగా చాలా అసంబద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన తన వాదనల ద్వారా వినిపించారు. దీని ద్వారా ఎంతోమంది గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులు, ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా వారు తమ సంబంధించినటువంటి మంచి కెరీర్ను నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది పేద మధ్యతరగతి సంబంధించిన ప్రజలు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత రోజుల తరబడి వాళ్ళంతా కూడా, ఎందుకంటే గ్రూప్ 1 సంబంధించి గతంలో చాలా రోజులుగా ఎగ్జామ్స్ నిర్వహించలేదు కాబట్టి వాళ్ళంతా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ రీవాల్యుయేషన్ సంబంధించి కావచ్చు, అంటే పేపర్ సంబంధించిన వాల్యుయేషన్ సంబంధించి కావచ్చు, సెంటర్స్ ప్రక్రియ సంబంధించి కావచ్చు, మిగతా అన్నీ కూడా కరెక్ట్గా నిబంధనలకు ప్రకారమే జరిగాయి. కానీ దానికి బలమైనటువంటి ఆధారాలు చూపకుండానే వాటి వాదనలు అప్పుడు సింగిల్ బెంచ్ ఏకీభవిస్తూ ఆ తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని కూడా ఏజీ తన వాదనల ద్వారా వినిపించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో జడ్జి కూడా, చీఫ్ జస్టిస్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే అసలు టీజీపీఎస్ అనేది ఉందా, ఇన్ని సంవత్సరాలు అసలు ఎందుకు గ్రూప్ 1 నిర్వహించలేదు, అసలు వారు ఉనికిలో ఉన్నారా, ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా ఆయన చేశారు. ఈ క్రమంలో వాదోపవాదాలు విన్న తర్వాత ఆయనైతే ప్రస్తుతం దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునైతే ఆయన సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ, డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే 16వ తేదీకి, అక్టోబర్ 16వ తేదీకి దీన్ని వాయిదా కూడా వేశారు. ఈ క్రమంలో మళ్ళీ ఒకసారి వాదనలు జరిగే అవకాశం ఉంటే తుది తీర్పు మాత్రం 16వ తేదీ రోజే వస్తుందా, ఇంకా సమయం తీసుకుంటుందా, ఆ తర్వాతే టీజీపీఎస్సీ తన భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే దాదాపు, అంటే వారు చెప్పేదాని ప్రకారం అయితే పూర్తి స్థాయిలో ఇది ఒక టీజీపీఎస్కి భారీ ఊరటగానే చూడాల్సి ఉంటుంది. అంటే రద్దు చేయాల్సిన అవసరం లేదనేటువంటి వాదనలతో కొంత ప్రస్తుతం డివిజన్ బెంచ్ అయితే ఏకీభవించినట్టుగానే ప్రస్తుతం వారి వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది.
అదే తుది తీర్పు ఇంకా వెల్లడించలేదు కాబట్టి మరి అక్టోబర్ 16వ తేదీన మళ్ళీ ఒకసారి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మళ్ళీ ఒకసారి ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ కాలేజ్ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మళ్ళీ పిటిషన్ వేసే అవకాశాలు ఉంటాయి, ఇంకా చాలా పిటిషన్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మళ్ళీ ఏం జరగబోతుందన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. మరి ఆల్రెడీ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు, ఎందుకంటే సింగిల్ బెంచ్ తీర్పును ఆల్రెడీ సస్పెండ్ చేశారు కాబట్టి ఇక వేరే పిటిషన్ స్వీకరించడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మరి ఆ అభ్యంతరాలకు సంబంధించి ఏ విధమైనటువంటి వాదనలు జరగబోతున్నాయి, ఎట్లా చెప్పబోతుంది, ఎందుకంటే పెద్దగా గతంలో జరిగినటువంటి వాదనలకు సంబంధించినటువంటివి కావచ్చు, గత అభ్యర్థులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, వారి అభ్యంతరాలను మనమైతే పెద్దగా ప్రస్తుతం డివిజన్ బెంచ్ పెద్దగా పట్టించుకోలేదు. చాలా వరకు అంటే మీడియంకి సంబంధించిన కావచ్చు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం సంబంధించి కొన్ని అభ్యంతరాలు వారు చెప్పినవి కావచ్చు. తర్వాత మెయిన్గా సెంటర్స్ సంబంధించి ఆ సెంటర్స్ సంబంధించిన దాంట్లో కూడా ప్రామాణికత కరెక్ట్గా అన్ని రకాలుగా నిబంధనలకు కరెక్ట్గానే లోబడే ఈ సెంటర్స్ సంబంధించి సెలక్షన్ కూడా జరిగిందనేటువంటి వాదన ఇటు ఏజీ తరపు చేశారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాది అభ్యర్థి తరపున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది కూడా తన వాదనలో అదేవిధంగా వినిపించారు. సో వాటిని ఏకీభవిస్తూ మొత్తంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునైతే సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 16వ తేదీ మరొకసారి దీనికి సంబంధించి వాదోపవాదాలు సాగే అవకాశం ఉంటుంది. తర్వాత డివిజన్ బెంచ్ తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంటుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ.